ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుందన్నమాట. అది ఎలా అంటే బుధవారం ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ కొట్టిందన్నమాట. దీంతో వెనక వస్తున్న కాన్వాయ్‌లోని చివరి వాహనం దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, అదేవిధంగా భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లో లేకపోవడం గమనార్హం. ఆయనకు పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్‌కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారన్నమాట. మధ్యాహ్నం జరగబోయే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన విశాఖ వచ్చినట్లయితే సమాచారం అవుతోంది. సో, దీన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్‌కి ఎక్కువగా అయితే ఇటువంటి ప్రమాదాలు తప్పుతా ఉన్నాయన్నమాట. ఆయన నిజంగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామే కాపాడుతున్నాడని జెప్పేసి ఆయన ఎక్కువగా నమ్ముతా ఉంటాడు. ఆయనే కాదు తన ఫ్యాన్స్, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎక్కువ కొలుస్తా ఉంటారు. ఎందుకంటే అంత మహత్వమైన దేవుడు అని ఆళ్ళకి ఒక నమ్మకం. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకైతే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు అన్నిట్లో కల్లా పెద్ద ప్రమాదం కరెంట్ తీగ ఉందో, ఆ కరెంట్ తీగ స్వల్పంలో తప్పుకున్నారన్నమాట. చిన్న జస్ట్ మిస్సు. అదంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి కాపాడని జెప్పేసి అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారన్నమాట.